వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీపాద శరణం మమ. 3వ అధ్యాయము. సద్గురుని కర్తవ్యం. గురుసేవ ఈ ప్రపంచంలోని భాగ్యములన్నింటికన్నా మించిన భాగ్యము అని శివుడు పార్వతీదేవికి వివరిస్తారు. అటువంటి భాగ్యము ఎన్నో జన్మల పుణ్యఫలితంగా మాత్రమే జీవునికి లభిస్తుందని శ్రీ గురుగీతలో చెప్పి సేవించవలసిన గురువు యొక్క లక్షణాలను కూడా చక్కగా వివరించారు. నిగూఢ మనస్కుడు, దృఢత్వము కలిగినవాడు, నిత్య సంతృప్తుడు, మహామౌని, పరబ్రహ్మయందే లయింపజేసిన చిత్తము గలవాడు, మహాసంకల్ప నిరతుడై ఉండవలను. అంతేకాదు పార్వతీ చాతుర్యవాన్ వివేకీ చాధ్యాత్మ జ్ఞానవాన్ శుచి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. గురవో నిర్మలాః శాంతాః సాధవో మితభాషిణః కామక్రోధ వినిర్ముఖాః సదాచారా జితేంద్రియాః. ద్వైతాద్వైతముల వివరమును విడమర్చి బోధించగల సామర్థ్యమును కలిగి ఉండవలెను. అపారమగు వివేకము కలిగిన వాడై ఉండవలెను. పూర్ణ జ్ఞాని అయి ఉండవలెను. మరియు శుచిమంతుడై ఉండవలెను. ఇక్కడ శుచి అనే పదానికి స్నానం చేయుట, మడికట్టుకొనుట, ఎవరినీ తాకకుండుట అని భావించరాదు. శుచి అని అగ్నిదేవునికి పేరున్నది. సద్గురువును అగ్నితో పోల్చుకొనుట ఇక్కడ భావ్యము. ఏలననగా అగ్ని తన వద్దకు వచ్చిన కట్టెను దహించినప్పుడు దాని వంకరలన్నీ పోయి అదియు అగ్నిగా మారును. ఆ కట్టె యొక్క పూర్వరూపమును నామమును కోల్పోవును. దాన్ని అట్లు మార్చగల శక్తి అగ్నికి మాత్రమే కలదు. అదేవిధంగా పరమగురువును సద్గురువును చేరిన శిష్యుని పూర్వకర్మలన్నీ సేవతో భస్మమైపోవునని విశ్వసించవలెను. మరియు సద్గురుని మానసము నిర్మలముగా ఉండునని తెలిపి ఈ లక్షణములు కలిగిన సద్గురుని అన్వేషణతో చేరి సేవించవలనని బోధించారు. సద్గురువు నిర్మలుడై ఉండుట చేత కామక్రోధముల నుండి విడిబడిన వాడని తెలుస్తున్నది. కామక్రోధాదులకు ఆలవాలమై ఉన్న మనసుకెన్నడూ నిర్మలత్వం కలగదు. అసలు అవి ఏ మనసు పైన ప్రభావం చూపే మలినములు కదా. నిర్మలం అనగా మలినం లేనిది. మలినమును శరీరము నుండి ప్రతిరోజు దూరం చేస్తున్నాం స్నానం ద్వారా. కానీ మనమెవరూ కూడా మనసుపై నుండే మలినాల గురించి యోచించము. సద్గురుని మనసు నిర్మలంగా ఉంటుంది. అంటే కామ క్రోధముల ప్రభావం అక్కడ చూపలేవు. ఇది మనమెలా తెలుసుకోగలం? ఎందుకంటే ఇటువంటి సద్గురువును అన్వేషించమన్నారు. కావున దేనిని బట్టి తెలుసుకోవాలి అనగా ఎవరి మనసు సంగతైనా వారి ప్రవర్తనను బట్టే కదా తెలుసుకొనగలము. అందుకని శాంత స్వభావులు, మితభాషణులు, సాధు స్వభావులుగా ఉండేవారిని జితేంద్రియులుగా గుర్తించవచ్చునని చక్కని సూచనలు ఇచ్చారు. ఈ సూచనల ప్రకారం అన్వేషణ చేసిన సాధారణ వ్యక్తికి సద్గురువు లభించుట దుర్లభమే. ఎందుకంటే సామాన్యుని మనసు పూర్తి అజ్ఞాన దశలో ఉంటుంది. కావున పూర్ణ జ్ఞానాన్ని గుర్తించలేదు. సామాన్యుడే అయినప్పటికీ శిష్య లక్షణాలు గనుక సంపూర్ణంగా కలిగి ఉంటే పరమగురునికి, జ్ఞాని అయిన సద్గురునికి పూర్తిగా వీరి లక్షణాలు అవగతమే. కావున గురుడే ఆదరించి అనుగ్రహించుట సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అని శ్రీ విఠల్ బాబా వారు పదే పదే చెప్పుచుంటారు. ఇక్కడ శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు సత్శిష్య లక్షణాలు కలిగి గురుణ్ణి వెతుకుచూ వచ్చినందున వారికి సద్గురువు లభించారు, ఆదరించారు, సేవలను అంగీకరించారు, చేయూతను అందించారు. ఆత్మజ్ఞానము పొందుటకు అర్హతను కలిగించే మార్గంలో అతనిని నడిపించారు. తన జీవిత పగ్గాలను సద్గురుని చేతికి అప్పగించడమే శిష్యుని పని. తరువాత ఆ సారథి ఎట్లు నడిపితే అట్లు నడుచుకోవాలి. ఇది ఎవరికి వారికే అనుభవైక వేద్యమే కానీ బోధించినంత మాత్రాన కూడా సాధ్యపడదనే అనుకోవాలి. 100కి 100 మార్కులు తెచ్చుకోగలిగిన శిష్యుని పట్ల సహజంగానే గురుని వాత్సల్యం పొంగి పొరలి కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. ఏ విధంగానైనా ఏకనాథ్కు శ్రీదత్త దర్శనం ఇప్పించాలని గురుదేవులకు సంకల్పం కలిగింది.
జమా ఖర్చులు లెక్కలు చూస్తూ ఒకరోజు రాత్రి చాలా ప్రొద్దుపోయింది. గురుదేవులకు పాదాలు ఒత్తి వారు నిద్రించారనుకొని నాథగారు తన లెక్కల పనిలో పడినారు. సమయం తెలియలేదు. పంతుజీ మధ్యరాత్రిలో లేచినప్పుడు చూస్తే నాథగారు పడకపైన లేరు. ప్రక్కన గదిలో దీపం వెలుగుచున్నది. ఇంకా రాత్రివేళ నాథ్ ఏమి చేస్తున్నాడోనని నెమ్మదిగా అడుగులు వేస్తూ పోయి అక్కడ నిలిచి చూచారు. నాథ్ లెక్కలు చూడడంలో నిమగ్నుడై గంట సేపు నిలబడిన గురుదేవుల రాకను గుర్తించలేదు. కొంతసేపటికి ఆ లెక్క సరిపోయింది. ఆనందంతో హమ్మయ్య అని పెద్దగా నవ్వేసి సాధించాను అని చిటికెలు వేస్తూ కాగితాలు సర్దుకుంటుంటే గురుదేవులు వెనుక నుండి ఆహా ఏమి ఆనందం, కారణం చెబితే మేము కూడా ఆ సంతోషంలో భాగం పంచుకుంటాం కదా అంటూ చెప్పకూడనిదైతే వదిలే అన్నారు. నాథ్ గారు అమాంతంగా వంగి గురుదేవుల పాదాలు పట్టుకుని గురుదేవ్ మీరున్నది గమనించనందుకు క్షమించండి అని ప్రార్థనాపూర్వకంగా అన్నాడు. గురువుగారు సరే క్షమించానులే కానీ విషయం ఏమిటో చెప్పు అన్నారు. స్వామి ఈరోజు ఒక పొరపాటు వలన 1 పైసా తేడా వచ్చింది. అది తేల్చడానికి కూర్చుంటే ఇంత సమయం పట్టింది. చివరికి తేలింది. అయినా పొరపాటు అనేది పడడం చాలా తేలిక, దానిని సరిదిద్దుకోవడం అనేది ఎంత కష్టం అని ఆలోచన రాగానే నాకు నవ్వు వచ్చింది గురుదేవా. ఏ విషయమైనా ఇంతే కదా అన్నారు నాథ్. పంతుజీ 1 పైసా కొరకు ఇంత సమయం కష్టపడినావా అన్నారు. స్వామి పైసా అయినా తేడా వచ్చినప్పుడు దానిని నిర్లక్ష్యం చేస్తే 100లు 1000 నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వం సొమ్ము, లెక్క సరిగ్గా ఉండడమే మంచిది అన్నాడు నాథ్. చాలా చక్కగా చెప్పావు, చాలా సంతోషమైంది. నీ వంటి శిష్యుడు దొరకడం నాకు భగవంతుడిచ్చిన వరమే. నీకు ఏమి కావాలో కోరుకో అన్నారు గురువుగారు. వారిరువురు ఒకరిని మించిన వారొకరు. అదేమిటి గురుదేవ్, తమరి సేవ నా అదృష్టం కొద్దీ దొరికింది. తమరిలా మాట్లాడటం భావ్యమా? దయచేసి నన్ను లజ్జితుని చేయవద్దు. తమరి వద్ద నేను కోరినది సేవ మాత్రమే. అది నాకు ప్రసాదించారు. ఆ పైన నాకేమివ్వాలో మీ నిర్ణయమే గాని నేను కోరడం ఏమిటి? నాకిచ్చిన పనిని నేను సవ్యంగా నిర్వహించితే నా ధర్మాన్ని నెరవేర్చిన వాడనవుతానన్నాడు. పంతుజీ నాథగారి మాటలకు చాలా ప్రసన్నులైనారు. అతని కార్యదీక్షకు, సచ్చీలతకు, వినయ విధేయతలకు ముగ్ధులై నాథ్ 1 పైసా కూడా తేడా రాకూడదని భావించిన నీ జీవితం గంగాజలం వలె స్వచ్ఛంగా లోకులందరికీ ఉపయోగపడితే కాక అందరినీ పవిత్రీకరించి దుఃఖోపశమనం కలిగించాలి అంటూ దీవించారు. ఆ అర్ధరాత్రి వేళ ప్రశాంత సమయంలో శ్రీ గురుదేవుల ఆశీస్సులు పొంది నాథ్ మహారాజ్ మరలా ప్రణామం చేశారు. ఒకరోజు పంతుజీ తమ కొలువు చేస్తున్న దళితుడైన ఒక సైనికునికి మంత్రోపదేశం చేశారు. గురుదేవులకు దళితుల పట్ల, దీనుల పట్ల ఇంత దయ ఉన్నదన్న సంగతి పూర్తిగా నాథ్ గారికి విశదమైంది. తన భావంలో కూడా భగవంతుని దృష్టిలో లేని వైషమ్య భావనలు ఈ సమాజంలోని మానవులలో ఎందుకు కలుగుతున్నాయనే వేదన ఉండేది. ఆ బాధ ఈ సద్గురు సన్నిధిలో జరుగుతున్న అనేక సంఘటనలతో దూరమై తన మనసుకు ప్రశాంతత ఏర్పడింది. నాథ్ గారికి ధైర్యం చేసి, గురుదేవా మంత్రదీక్షకు అందరూ అర్హులేనా? ఎవరికైనా దీక్ష ఇవ్వవచ్చునా అని అడిగారు. అప్పుడు పంతుగారు, నాథ్ ఏమి ఎందుకలా అడుగుచున్నావు? నీకా సందేహం ఎందుకు వచ్చింది అన్నారు. స్వామి నా చిన్నప్పుడు పాపములే దుఃఖానికి కారణమని మా పౌరాణికులు చెప్పగా మరి వారినందరినీ భగవన్నామ స్మరణంతోనూ మంత్రజపం నేర్పించో పాప విముక్తులను చేయవచ్చును కదా అని నేను అడిగాను. దానికి వారు అలా ఎవరికంటే వారికి మంత్రదీక్షలు ఇవ్వకూడదని చెప్పారు. మరి వారి దుఃఖాలు ఎలా పోతాయి అంటే వాళ్ళు హీనులు, పాపం చేసి పుట్టారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడాల్సిందే అన్నారు. నాకు చాలా బాధ కలిగింది. ప్రభు మనం తలుచుకుంటే వారి కష్టాలు దూరం చేయలేమా అనే జిజ్ఞాసతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుండగా కొన్ని రోజులకు ఒక వృద్ధుడు దర్శనమిచ్చాడు. ఆయన మా ఊరివాడు కాదు. నేనేమీ చెప్పకుండానే నన్ను పలకరించి నా విచారాన్ని గురించి ప్రశ్నించాడు. అన్నీ తెలుసుకుని, బాబు నీవు గురుసేవతో పునీతమైతే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. భగవత్ కృప కలిగిన తరువాత నీ యొక్క ధ్యేయం నెరవేరుతుంది అన్నారు. భగవత్ ప్రాప్తి కలిగించగల సద్గురు ఎక్కడున్నారో దారి చూపగలరా అని ఆయనను అర్థించగా, దేవగిరి దుర్గంలో అధిపతిగా ఉండే ఆయనను నీవు వెళ్ళి ఆశ్రయించి సేవించమని నన్ను ప్రోత్సహించి పంపినారు. ప్రభు మీ సన్నిధానంలో మీలోని సమదృష్టి నన్ను ఆకట్టుకొన్నది.
నేను ఊహించిన సమత మీలో దర్శించగలిగాను. ధన్యుడను అని పంత్జీ పాదాలకు నమస్కరించాడు. అప్పుడు పంత్ గారు ఇలాగన్నారు, నాథ్, నేను మంత్రమును ప్రసాదించానంటే అతని జాతితో పని లేకుండా అతనిలోని భక్తి, నిష్ఠ, నిర్దిష్ట సేవాభావము, కార్యదక్షత, వినయము, విధేయత, సేవలో తత్పరత, భగవంతునిపై ప్రీతి, నిర్భయత్వము, తోటి జీవుల పట్ల కారుణ్యభావము, పరోపకార బుద్ధి, సచ్చీలతలను మాత్రమే పరిగణనలోకి తీసుకొనట జరిగింది. నాయన ఏక, ఈ సద్గుణాలన్నీ నీలోనూ నెలకొని ఉన్నాయి అన్నారు. ఆ రోజు నాథ్ తన మనసులోని జిజ్ఞాసంతా గురువుకు నివేదించుకున్న తర్వాత తానేదో సాధించాలనే ఆకాంక్ష కూడా లేదిప్పుడు. తనకు కావలసినది సమయం వచ్చినప్పుడు గురుదేవులే అనుగ్రహిస్తారు. మార్జాల కిషోర న్యాయంగా తానుంటే ఇతర సంరక్షణంతా వారే చూచుకుంటారు అని నిశ్చింతగా ఉన్నాడు. మర్నాటి నుండి సేవా కార్యక్రమాలే కాకుండా సాయంకాలం షికారు, దాని తర్వాత గ్రంథ పఠన సమయంలో కూడా తన ప్రక్కనే నాథ్ని కూర్చోబెట్టుకునేవారు. పంత్జీ తమ ధోరణిలో భాగవతము, రామాయణము, గీత, భారతము పఠించే విధానమును నాథ్కు నేర్పిస్తూ వానిలో నిక్షిప్తంగా ఉన్న ధర్మ సూక్ష్మాలను మధ్య మధ్యన వివరించేవారు. నాథ్కు పూర్వం పౌరాణికుల వద్ద తాతగారితో పాటుగా విన్నప్పుడు కలిగిన భావాలకు, ఇప్పుడు గురుదేవుల విచారణలో స్ఫురిస్తున్న భావాలకు ఎక్కడా పొంతనయే లేదనిపిస్తున్నది. గురు శిష్యులిరువురు పఠనానికి, సత్సంగానికి కూర్చుంటే ఆకలి, నిద్ర, ధ్యాస అనేదే లేకుండేది. రాచకార్యాలన్నీ చక్కబెట్టుకున్న తర్వాతే వీరు సత్సంగానికి ప్రారంభించుకునేవారు. కావున వీరిని కదిలించేవారెవ్వరూ లేరు. రాత్రి సమయాలలో ఒక్కొక్కసారి భోజన సమయం దాటిపోతే గురువుగారు భోజనం వద్దు కానీ కొన్ని పాలు మాత్రం తీసుకొని త్రాగి పడుకుంటాననేవారు. నాథ్ గారు గురువు గారికి పాలు త్రాగించి తాను మాత్రం భోజనం ఎలా చేయగలనని అనుకుంటుండగానే ఆయన మనసులోని భావాలను గురువుగారు చదివేశారా అన్నట్లు, నాథ్, నీవు భోజనం చేయకుంటే పాలైనా త్రాగుమని అని దగ్గరుండి త్రాగించేవారు. నాథ్కు తల్లి తండ్రుల ప్రేమ కరువైనది, కానీ తాతగారు కూడా ప్రేమతోనే సాకినారు. ఆ ప్రేమలేవి కూడా ఈ సద్గురుని ప్రేమతో సాటిరావని అనిపించి కళ్ళు నిండా నీళ్లు నిండేవి. గురుదేవులు, నాథ్, నా పుత్ర, అంతలోనే ఏమిటిది, నేనేమన్నానని కన్నీళ్ళు అన్నారు. గురుదేవా, మీ సాన్నిధ్యంలోని మధుర ప్రేమకు మనసు కరిగి కళ్ళల్లో నీళ్లుగా స్రవించిందంతే. గద్గద స్వరంతో అంటూ కాళ్ళు పడుతుంటే, నాథ్, మనది ఈ జన్మ బంధం కాకపోవచ్చు, ఇది జన్మ జన్మాంతరముల బంధమని తోస్తున్నది అంటూ పరమ ప్రేమ ఉట్టిపడే స్వరంతో పలుకుతుంటే నాథ్లో, ఆహా, ఇటువంటి గురువు లభించడం నా పూర్వజన్మల పుణ్యఫలమే అనిపించి ఒక్క క్షణం ఆయనే భగవంతుడు, భగవంతునికి చెప్పబడిన కళ్యాణ గుణాలన్నీ వీరికి ఉన్నాయి, ఏదీ తక్కువ కాదు, అవును, సాక్షాత్ పరబ్రహ్మ, ఇంతకన్నా నేను ఏమి సాధించాలి అనిపించింది. పూర్ణ సంతృప్తికరమైన ఆ ఆలోచనలతో నాథ్ నిద్రలోనికి జారుకున్నాడు. శ్రీ జనార్దన పంత్ గురుదేవులను నిష్కల్మషంగా సేవిస్తూ వారికి నిత్య నైమిత్తిక కార్యకలాపమునందు శ్రద్ధాభక్తులతో సేవలందిస్తూ ఏకనాథ్ దాస్యభక్తిలో లీనమై కాలం గడుపుతున్నారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు ధీర గంభీర ముద్రలో పంత్జీ చాలాసేపు ఉన్నారు. ఏకనాథ్ గారికి ఇది వింతగానే ఉన్నది. వారే విషయంలోనైనా క్షణాల మీదనే నిర్ణయాలు తీసుకోగల ధీమంతులు. రాజమందలి విషయాలైతే తన పరిధిలో పనిచేయు వారిని రావించి వారి సలహాలను కూడా విచారించుకుని తమ నిర్ణయాలను, ఆజ్ఞలను జారీ చేస్తారు. వారు ఎక్కువసేపు ధ్యానంలో గడుపుతారు. తరువాత పూజాధికాలు చేస్తారు. అందులో ఆ రోజు గురువారం, రాజకీయ కార్యకలాపాలకు సెలవు దినము. గురుదేవులు తమ దినచర్యకు భిన్నంగా ఈరోజు ఎందుకున్నారో, ఏమి చింతించుచున్నారో ఏకనాథ్ వారికి అర్థం కాలేదు. అడిగి తెలుసుకునే సాహసం చేయరాదు. ఏదైనా ఉంటే వారే పిలిచి చెప్తారని వారి సమీపంలోనే మసలుచు వారి ఆజ్ఞలకై ఎదురు చూస్తూ ఉన్నారు. ఉన్నట్లుండి గురుదేవులు, నాథ్, జీవిత పరమార్థం ఏమిటంటావు అని అడిగారు. గురుదేవా, నా వరకు నాకు గురుకృపను పొందడం అని భావిస్తున్నాను. ఎందుకంటే సద్గురుని కృప లభిస్తే ఈ జగత్తులో ఏదైనా పొందగలరు. దేనిని పొందిన తర్వాత ఇక దేనిని పొందాలనే కోరిక ఉండదో దానిని పొందుటయే పరమార్థము అని భావిస్తున్నానన్నారు. గురుదేవులు,
అయితే గురువు అంటే అర్థం అన్నారు. వెంటనే ఏకనాథుడు అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రభావితం చేసేవాడని భాగవతంలో చదివాము కదా గురుదేవా. ఈ భవసాగరాన్ని దాటించి జ్ఞానస్వరూపుడైన పరమాత్మని చెంతకు చేర్చువాడు అని సమాధానం ఇచ్చాడు. అంతేనా, ఇంకేమైనా అర్థం ఉందా అని గురుదేవులు అడిగారు. గురుదేవా, సృష్టి స్థితి లయకారకుడైన వాడు, ఆద్యంతములు లేనివాడు, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడైనట్టివాడు అనగా త్రిమూర్తి స్వరూపుడు. ఈ మూడింటి కలయిక వలన సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పబడినాడు అని సమాధానం చెప్పాడు. గురుదేవులు వెంటనే ఈరోజు ఏ వారం అన్నారు. ఏకనాథ్, గురుదేవా, ఈరోజు గురువారం, తమరు నిత్యానుష్ఠానంలో గడపవలసిన రోజు, గురుచింతనలో గడుపుట కూడా సముచితమే అన్నాడు. అవును అని పంతుజీ, ఏకా, నీవు మరి అటువంటి గురువును దర్శిస్తావా అన్నారు. గురుదేవా, నేను ఆ విధంగా గురువును దర్శించాలనే మీ వద్దకు వచ్చాను, మీలోనే దర్శిస్తున్నాను అన్నాడు. ఏకా, కాదులే, నేను కాదు, నీకు సద్గురువు లభించాలని దీవిస్తున్నాను అని కాసిని మంచినీరు తీసుకొనిరా అన్నారు. నాథ్ గారు గురువుగారి వింత ధోరణికి లోలోన ఆలోచించుకుంటూ మంచినీరు తెచ్చి ఇచ్చారు. మంచినీరు త్రాగి, ఈరోజు నా కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటాను, పర్వాలేదు, ఇద్దరం అలా ఆ కొండలపైన షికారు చేసి వద్దాం, సరేనా అన్నారు. గురువుగారు ఏమి చేయాలంటే దానికి సిద్ధమైన వాడే కదా శిష్యుడు. సరే, తమరి ఆజ్ఞ ఏదైతే అట్లే చేద్దాము అని అక్కడ ఏమున్నది అని అమాయకంగా ప్రశ్నించిన శిష్యునితో, ఆ కొండపైన ఒక సరస్సు ఉంది, పెద్ద రావి చెట్టు ఉంది, ఆ చెట్టు నీడలో ఎన్ని గంటలు కూర్చున్నా ఆకలి దప్పులుండవు, పోదాం పద అన్నారు గురుదేవులు. శిష్యుడొక గుర్రము, గురువుగారొక గుర్రము ఎక్కారు. ఆ కొండపైకి ఎక్కగలిగినంత దూరం ఎక్కి అక్కడ ఒక చోట వాటిని కట్టివేసి కొండ శిఖరంపైకి నడిచి వెళ్ళారు. ముందు గురుదేవులు, వెనుక శిష్యుడు నడుస్తుండగా గురుదేవులు, ఏకా, చూచావా ఎంత ఆనందంగా ఉందో ఇక్కడ అని వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చున్నారు. ఆ ప్రకృతి సౌందర్యాన్ని, ప్రశాంత వాతావరణాన్ని పరవశించి ఆస్వాదిస్తూ ఉన్నారు. కానీ మాటిమాటికి చుట్టూ కలయ చూస్తున్నారు గురుదేవులు. అలా చూస్తూనే, ఏకా, దేవుడు ఎక్కడ ఉన్నాడంటావు అని ప్రశ్నించారు. ఏకనాథ్ ఎదురు చూడని ప్రశ్నకు అదిరిపడి, అంతటా నిండి ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. మళ్ళీ గురువుగారు, అంతటా అంటే అని ప్రశ్నించారు. నాలోనూ మీలోనూ ఈ విశ్వమంతటా నిండి ఉన్నారని భావన అన్నారు ఏకనాథ్. గురువుగారు, ఓహో అలాగా, అయితే నీకు దైవ దర్శనం అయ్యిందన్నమాట అన్నారు. అనగానే ఏకనాథ్ గారు తొట్టుపాటు పడి, నా దైవం తమరే గురుదేవా అన్నారు. మరైతే ఇప్పుడు విశ్వమంతా అన్నావు, మళ్ళీ నాలోనే ప్రత్యేకించి అంటున్నావు. అలాంటప్పుడు నాలో ఉన్న దైవం నీలో కూడా ఉన్నాడుగా. ఇది నీకు అనుభవం వల్ల తెలిసిన సమాధానమా, లేక శాస్త్రజ్ఞానం వలన కలిగిన భావమా అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. సాలోచనగా ఏకనాథ్, గురుదేవా, శాస్త్రజ్ఞానమే ఇది, శాస్త్రాన్ని విశ్వసించాలి కదా. శ్రీమద్ భగవద్గీతలో భగవానుడు ఇలాగన్నాడు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైన స్వపాకేచ పండితాః సమదర్శినః అని చెప్పిన దానిని బట్టి దైవం అన్ని జీవరాశుల యందున్నట్లు రూఢి అగుచున్నదని సమాధానం చెప్పుచుండగా గురుదేవులు లేచి కొంత దూరంగా వస్తున్న ఒక వ్యక్తి కేసి చూస్తూ అటుగా వెళ్ళారు. శ్రీదత్తుని అనుగ్రహం. ఆయన ఒక మ్లేచ్ఛుడు, ఫకీరు, బట్టలు మాసి ఉన్నాయి, చంకలో జోలె, ఆయన చేతిలో భిక్షపాత్ర ఉంది. ఆయన వెంట ఒక ఆడకుక్క, దానికి 4 పిల్లలు ఉన్నాయి. గురువుగారైతే లేచి ఆయనకు ఎదురు వెళ్ళినారు. కానీ ఏకనాథ్ను పిలవలేదు కాబట్టి వెళ్ళవచ్చునో లేదో, గురుదేవుల ఆజ్ఞ లేకుండా వారి ఆలోచనలు తాను వినరాదు కదా అని అలాగే చెట్టు క్రింద నిలబడి చూస్తూ ఉన్నాడు. సరాసరి వెళ్ళి గురువుగారు ఆ ఫకీరు పాదాలకు నమస్కరించారు. ఫకీరు ఆయనను లేపి ఆలింగనం చేసుకున్నారు. దూరాన్నుండి చూస్తున్న ఏకనాథ్ గారికి ఒడలు గగురు పొడిచింది. ఎందుకంటే పంత్జీ ఎల్లప్పుడూ మల్లెపూల వంటి తెల్లని వస్త్రాలు ధరిస్తారు. పరిశుభ్రత పాటించుటలో ఆయనకు ఆయనే సాటి. ఆ ఫకీరు చూడబోతే మాసిన బట్టలతో చాలా అసహ్యంగా ఉన్నాడు. అందుకనే ఏకనాథ్కు జుగుప్స కలిగింది. అక్కడే వారిరువురు చెట్టు క్రింద ఆసీనులైనారు. ఒకరినొకరు ముద్దాడుకున్నారు. కొంతసేపు ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు, నవ్వుకుంటున్నారు. ఏమి మాటలు మాట్లాడుకుంటున్నారో మాత్రం తెలియదు.
కొంచెం సేపటి తరువాత ఫకీరు తన భిక్షాపాత్రను పంతుజీ చేతికిచ్చారు. ఆయన ఆ కుక్క వద్దకు పోయి పాలు పిండుకొచ్చారు. ఈ పని వారు చేయడం ఏకనాథునికెంతో అసహ్యం కలిగించింది. అబ్బో, ఇంకా ఏం చేస్తారో అనుకుని తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఫకీరు తన జోలెలో నుండి ఎండిపోయిన రొట్టెలు తీసి తుంపి ఆ పాలలో వేసినాడు. అది కొంచెం నానబెట్టిన తరువాత ఆయన తినడం ప్రారంభించాడు. చూస్తూ ఉంటే పంతుజీ కూడా అందులో నుండే తీసుకొని తింటున్నారు. ఏవేవో ఛలోక్తులు మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే పంతుజీ ఈరోజు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించుటలో గల కారణం ఏమై ఉంటుంది అని ఏకనాథ్ యోచిస్తున్నాడు. ఇద్దరు పూర్తిగా విరుద్ధ మతము, విరుద్ధ వేషము కలిగి ఉండి అభిప్రాయాలలో ఏకత్వము కలిగి ఉండుట ఎలా సాధ్యము? అంతేకాదు, కౌగిలించుకొనుట, నవ్వుకొనుట, ఎంగిలి తినుటలో గల విశేషము అంత చిక్కడం లేదు. ఆ తినడం కూడా కుక్కపాలలో ఎండరొట్టెలు. ఇదేం విచిత్రం! మహాత్ముల లీలలో అనూహ్యములు అనుకుంటూ తనలో తాను విస్తుపోయి చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి పంతుజీ గొంతు వినిపించింది. నాథ్, ఒక్కసారి ఇటురా అని పిలిచారు. అప్పటిదాకా గురువాజ్ఞ లేనందున అచ్చటికి రాలేదు. ఎప్పుడైతే గురుదేవులు పిలిచారో, గురుదేవ్ వస్తున్నా అంటూ గబగబా వచ్చాడు. ఆ ఫకీర్ ఇంకా భిక్షాపాత్రలోని పదార్థాన్ని చివరికంటా తీసుకొని నాకుతున్నాడు. వేళ్ళు కూడా నాకుతుంటే నాథ్కు జుబుక్స పెరిగిపోతున్నది. ఆయన సహించుకొని అలాగే నిలబడ్డాడు. ఆ భిక్షాపాత్రను నాథ్ చేతికిస్తూ, ఈ పాత్రను శుభ్రంగా కడిగి తీసుకునిరా అన్నారు ఫకీర్. నాథ్ చేసేది లేక చేతికి ఆ పాత్రను తీసుకుంటుంటే శరీరంలోకి ఏదో విద్యుత్ ప్రవహించినట్లయింది. విచిత్రమైన అనుభూతి కలిగింది. చాలాసేపటి నుండి మదనపడుచున్న జుగుప్సాభావం ఎగిరిపోయింది. సరాసరి నీటి వద్దకు వెళ్ళాడు. అంతలో నూతనమైన ఆలోచన వచ్చింది. ఈ పాత్రలోనే కదా తన గురుదేవులు కూడా తిన్నారు. గురుచ్ఛిష్టము భుజించాలని శ్రీగురు గీతలో ఉన్నది. తన గురువులకు ఆయన గురువే అయి ఉండాలి. కావున ఇప్పుడు ఈ పాత్రలో కొంచెం నీరు వేసి నేను కూడా త్రాగి చూస్తాను అనుకొని అలాగే ఆ నీరు త్రాగేశాడు. తన్మయత్వంలో ఏమీ తెలియడం లేదు. చుట్టూ కలియజూస్తున్నాడు. ఆనందం, పరమానందం, అది వర్ణనాతీతం. తన చుట్టూ వెలిగే చెట్లు, చేమ, నీటిలో అంతా దివ్య తేజస్సు. ఈ ఆనందము, విస్మయంలో సమయం తెలియలేదు. అంతలో ఏ చోకరా, క్యా కర్తా అన్నగా ఏమి బాలక, ఏం చేస్తున్నావంటూ ఫకీరు గొంతు వినపడింది. నాథ్ గారు సమయస్ఫూర్తితో బర్తన్ సాఫ్ కర్తాహు అనగా పాత్రను శుద్ధి చేస్తున్నా అని సమాధానం ఇస్తున్నాడు. అంతలో సర్వజ్ఞులైన పంతుజీ నవ్వు వినపడింది. వారిద్దరూ ఏ పాత్రను శుద్ధి చేస్తున్నాడు? పాత్ర శుద్ధి అట. నవ్వులు వినిపించాయి. ఇక్కడ మనం కొంత విచారణ చేయాలి. పాత్ర అంటే అనేక అర్థాలున్నాయి. ఈ శరీరము అనే అర్థము, మనస్సు అనే అర్థము, జీవితము అని మరి ఒక అర్థము. చేతిలో ఉన్న పాత్ర ఇన్ని అర్థాలున్నాయి. పాత్రను శుద్ధి చేయటం ద్వారా పాత్రత అనగా పవిత్రత కలిగి ఉపకరిస్తుంది. ఈ విషయం మనందరం తెలుసుకుని ప్రవర్తించాలి. ముందుగా మనస్సు పవిత్రత పొందితే శరీరానికి పవిత్రత వస్తుంది. నడవడికి అప్పుడే పవిత్రత కలుగుతుంది. అదే జీవితం ఉన్నంతకాలం నిలుపుకుంటే ముందు తరాల వారికి ఆదర్శమైన చరిత్రగా మిగిలి కీర్తిని నిలుపుతుంది. లేకపోతే పుట్టుట గిట్టుట జరుగుతూనే ఉంటుంది. ఈ జనన మరణ చక్రం నుండి విడిపడాలంటే ఏ జన్మలోనైనా ఈ పాత్రతను సంపాదించుకోవలసిందే. పాత్రత ద్వారానే విముక్తి లేక ముక్తి లభిస్తుంది. దీనిపైన మన పెద్దలు ఎన్నో తత్వాలు, పాటలు, కీర్తనలు, చాటువులు, సామెతలు కూడా రాసినారు. ఈ పాత్రను సంతరించుకోవడానికి ఈనాటి పొట్టకూటి విద్యలు కాదు కావలసినది. అక్షర జ్ఞానం లేని వ్యక్తులకు కూడా ఆధ్యాత్మిక మార్గంలో విద్యను గడించే సౌలభ్యం ఉన్నది. అదే ఆత్మవిద్య. ఆత్మవిద్య అనగానే చాలామందికి అర్థం కాని విద్య ఏమో అనే భావం కలుగుతుంది. ముఖ్యంగా తాను ఏమి చేస్తున్నాడో నిరంతరం అని తన్ను తాను అధ్యయనం చేసుకోవడమే ఆత్మవిద్య. ముందుగా తన్ను తాను సవరించుకుంటూ ఈ అధ్యయనం చేస్తూ ఉంటే పవిత్రతతో కూడిన పాత్రత ఆ వ్యక్తికి సమకూరుతుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా ఎంత చదువుకున్నవాడైనా కానీ ఈ రకమైన స్వాధ్యాయం ద్వారానే పవిత్రత కలుగుతుందని తెలియాలి. రచయిత్రి స్వానుభవంలో ఈ విషయాలపై ఈ మాత్రం చర్చ చేయగల సామర్థ్యం కలిగిందంటే
ఇది సద్గురునాథులైన శ్రీ విఠల్ బాబా వారి ప్రతిభయే కానీ వేరు కాదు. ఇది సత్యము. ఏక్నాథ్ గారు ఆ పాత్రను, తన మనసనే పాత్రను కూడా శుద్ధి చేసి తీసుకొని వచ్చేసరికి వారిద్దరి మధ్య ఇలా సంభాషణ జరుగుతున్నది. పంతజీ ఫకీర్తో చెప్పుచున్నారు, మనవాడే, భగవంతుణ్ణి అంతటా అన్నింటా దర్శించగలిగినవాడు అన్నారు. ఫకీరు బహుత్ అచ్చా హై అని, ఉసే ముజేదేదో అని, వాణ్ణి నాకిచ్చేయి అన్నారు. పంతజీ తప్పకుండా జరూర్ అంటున్నారు. అంతలో ఏకనాథ్ దగ్గరగా వచ్చాడు. వచ్చి చూస్తే ఫకీరు స్థానంలో శ్రీ దత్తాత్రేయ యోగి నిలబడి ఉన్నారు. వెనుక గోవు, 4 కుక్కలు దర్శనమిచ్చాయి. అవే అంతకు ముందు కుక్క పిల్లల వలె దర్శనమిచ్చినవి. ఏకనాథ్ గారు వెంటనే వారి పాదాలంటి నమస్కరించాడు. లేపి శ్రీదత్త స్వామి ఆలింగనం చేసుకున్నారు. ఆ ఆనందం వర్ణనాతీతం. తల్లి, తండ్రుల, తాత, గురువుల ప్రేమను మించినది ఆ అనుభూతి. పంత్, ఈ బాలకుణ్ణి నీవు ఇంకా సానపెట్టు, తర్వాత నాకు అప్పగించు. నీ వద్దనే ఉంచి బాగా మెరుగుపెట్టు. ఆ వెలుగులో లోకంలోని అజ్ఞానమనే అంధకారం మొత్తం లీనమై అందరూ వెలుగులోనే జీవించాలి. దీనజనులందరినీ ఉద్ధరించి అనాథులకు నాథుడవ్వాలి ఈ ఏకనాథుడు అని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆదేశించారు. గురు శిష్యులిరువురు దత్తస్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. అంతే, స్వామి అదృశ్యమైనారు. నాథ్, చూచావా స్వామి ఎంత ప్రేమస్వరూపుడో అన్నారు పంతజీ. ఏక్నాథ్ వెంటనే, అవును గురుదేవా, ఆయన సన్నిధిలో దివ్యత్వం అనిర్వచనీయంగా అనిపిస్తుంది అన్నాడు. పంతజీ, నాథ్ ఇప్పుడు చెప్పు. గురుబ్రహ్మ గురుర్విష్ణు అన్నారు. నాథ్ గారు కూడా గురుబ్రహ్మ గురుర్విష్ణు అంటుండగానే గొంతు గద్గదికం కాగా, తర్వాతి పదాలు బయటికి రాకపోగా కళ్ళ వెంట ఆనంద భాష్పాలు ధారగా వర్షించాయి. ఇదయ్యా సద్గురు దర్శనం, దైవ దర్శనం అంటే అన్నారు పంతజీ. ఈ పరమ గురు దర్శన భాగ్యం నాకు మీ ద్వారానే జరిగింది కాబట్టి మీరే నా ప్రథమ దైవం అని గురువుకు నమస్కరించాడు ఏకనాథ్. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఓం శ్రీ విఠలానందాయ నమః. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర 3వ అధ్యాయము సంపూర్ణం.